ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అండ్ ఇవాళ మా వారి కోసమని ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేశానండి. అదేంటంటే మా వారు పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయి 16 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో తన కోసమని ఒక చిన్న సర్ప్రైజ్ ఏం లేదండి, చిన్నగా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశాను. అండ్ మా వారైతే ఇంట్లో లేరు. అండ్ ఇంట్లో ఏది అరేంజ్ చేసినా తనకి ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం సర్ప్రైజ్ లాగా అనుకుంటున్నాను కాబట్టి కింద తన ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. అక్కడ కేక్ అది పెట్టి మా వారికి తెలియకుండా ఏదో ఒకటి చెప్పేసి కిందికైతే తీసుకెళ్ళాలి ఫస్ట్ తనని. సో ఇంకా అతను బయటికి వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత తన డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత కేక్ కటింగ్ ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకైతే తెలియదు. అండ్ ఈ ప్లానింగ్ అయితే నాది, నా చిన్నుబాబుది. ఇలా నాన్నకి 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందన్న, ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఇది 17th ఇయర్ రన్నింగ్ అని చెప్తే చిన్నుబాబు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో ఇద్దరం కలిసి నాన్నతో చిన్నగా కేక్ కటింగ్ అది చేద్దామమ్మా అని నేను నా బాబు మాట్లాడుకున్నాము. సో ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాము. వీరు గారిని అయితే కిందికి తీసుకెళ్ళాలి. అండ్ వీడియో ఎలా కంటిన్యూ అవుతుందో, ముందు ముందు ఎలా ఎండింగ్ అవుతుందో అన్నది మాత్రం నాకు ఏం ఐడియా లేదండి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మాత్రం ఇదే. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏ ఉద్యోగం చేయడం అయినా చాలా కష్టమేనండి. ఏ ఉద్యోగం కూడా ఎవరికి అంత ఈజీగా రాదు. 19 ఇయర్స్ అప్పుడే తనకి ఉద్యోగం అయితే వచ్చింది. ఒక పోలీసు ఉద్యోగికి వెంటనే ఒక పిఎస్ నుంచి కాల్ రాగానే టైంకి ఇమీడియట్లీగా తను ఇంట్లో ఫ్యామిలీని మొత్తం వదిలేసి వెళ్ళాల్సిన క్షణాలు కూడా వస్తాయి. సో వాటన్నిటిని యాక్సెప్ట్ చేసి ఫ్యామిలీ కూడా తనకు సపోర్ట్ ఇచ్చినప్పుడు, తనను అర్థం చేసుకున్నప్పుడే తను కూడా ప్రశాంతంగా తన డ్యూటీ చేయగలుగుతారు. తనకు పర్లేదు, నేను చూసుకుంటాను, ఇంటిని చూసుకుంటాను, పిల్లల్ని చూసుకుంటాను అనే ఒక ధైర్యం తన భార్య తన భర్తకు ఇచ్చినప్పుడే తను ఆనందంగా వెళ్ళి తన డ్యూటీని తను చేసుకోగలుగుతారు. ఈసార్లు అయితే మేము ఫెస్టివల్స్ చేసుకోకుండా తన గురించే వెయిట్ చేస్తూ తను ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసుకుంటూ గడిపిన క్షణాలు కూడా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మాకు పలానా కష్టం వచ్చింది, తన అవసరం మాకు ఉంటుందన్న క్షణాలలో కూడా పక్కన లేకపోవడం, ఉద్యోగంలో మా వారు ఎప్పుడు పడితే అప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము, అండ్ డే అండ్ నైట్ తనకు నిద్ర లేని రాత్రులు గడిపి డ్యూటీలు చేసిన క్షణాలు కూడా చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంటారు మా వారు. అండ్ మీరు వీడియోలలో కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. వీరు గారు బయటకు వెళ్ళారని చెప్పాను కదా, తనైతే వచ్చారండి. తను వచ్చేసరికి నేనైతే శారీ కట్టుకున్నాను, పిల్లల్ని కూడా రెడీ చేశాను. రాగానే ఏంటి స్పెషల్ శారీ కట్టుకున్నావు అని అడిగారు. ఏం లేదు, మీరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకోండి, బయటికి వెళ్ళేసొద్దాం, ఏమైనా తినేసొద్దామని అయితే చెప్పాను. సరే అన్నట్టుగా తనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. పిల్లల్ని అయితే సైలెంట్గా ఉండమని చెప్తున్నాను. కేక్ తీసుకొని వచ్చి ఫస్ట్ టేబుల్ పైన పెట్టేసాను. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. కింద తన ఆఫీస్ రూమ్లో కేక్ కటింగ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదండి. ఇంకా ఇంట్లోనే కట్ చేస్తున్నాం కదా. అప్పటికే నేను కళ్ళు మూసుకొని తనని బెడ్రూమ్ నుండి తీసుకొని వస్తున్నప్పుడే తనకి ఏదో డౌట్ వచ్చింది. ఏంటి అని అడుగుతున్నారు. ఏం లేదు, చిన్నబాబు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేశారు మీకు అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చి అలా కేక్ చూపించగానే తనకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ ఇదండి వాళ్ళ మినీ బ్లాగ్. నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.